దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం మీతో కలిసి వాక్య ధ్యానం చేసే భాగ్యం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు. మీ అందరికి వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవలో లేకపోతే దేవుని విశ్వాస యాత్రలో మనం కొనసాగుతున్నప్పుడు ఎన్నో ప్రాక్టికల్గా సమస్యలు, కష్టాలు, పరిస్థితులు ఎదుర్కొంటూ వెళ్ళాలి. కాసేపు దేవుడు వాక్యం గుడిలో చెప్పడం పెద్ద పని కాదు, వినటం పెద్ద పని కాదు. విని వచ్చిన తర్వాత అనుదిన జీవితంలో మన కార్యక్రమాలలో, గృహ నిర్మాణాలలో, పెళ్ళిళ్ళలో, సహజ మానవ బాధ్యత కార్యక్రమాల్లో ఓ బలమైన సమస్య విశ్వాసం ఎదుర్కొంటారు, దైవజనులు ఎదుర్కొంటారు. అదేంటంటే ఓ ప్రక్క దేవుని వాక్యం, మరో ప్రక్క ఊర్లో కట్టుబాట్లు, మనుషుల మాటలు. చాలాసార్లు మనం వ్యక్తిగతంగా చూస్తే మనకు వచ్చిన బలహీనత ఉంటుంది కదా. మనకి ఏదైనా రోగం వచ్చిందనుకో, ఓ జ్వరమే వచ్చింది అనుకుందాం. ఈ జ్వరానికి ముగ్గురు వస్తారు చూడడానికి. ముగ్గురు 3 ఆసుపత్రులు చెప్తారు, ఏ ఆసుపత్రికి వెళ్ళాలో తెలియదు. చాలాసార్లు పల్లెటూరులో ఎలా ఉంటుందంటే, జ్వరం వచ్చిందనుకో, ఆడు ఎదురొచ్చాడు అందుకే వచ్చిందని ఒకరు చెప్తాడు, పోము కట్టుకో తగ్గిపోద్దని ఒకరు చెప్తాడు, లేకపోతే మందులు వేసుకో ఆసుపత్రికి వెళ్ళని ఒకరు చెప్తాడు. ఏమి చేయాలో అర్థం కాదు. అట్లాగే విశ్వాస జీవితంలో కూడా మనం విశ్వాసులమైన మనం వాక్యమే మనకు పరమావధి. వాక్యానుసారంగా జీవించాల్సిన వారమే ఉన్నాం. బైబిల్ ఏం చెప్తుందో అది చేయాల్సిన. ఇప్పుడు భారతదేశంలో మనం ఉన్నాం, మనందరూ భారతీయులందరూ భారతదేశంలో ఉన్న ప్రతివాడు భారతీయుడు భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని అనుసరించి నడవాలి. వారు ఒకవేళ మంత్రులు అయినా, ప్రజాప్రతినిధులైనా, ప్రభుత్వాధికారులైనా, సామాన్య పౌరులైనా, ఎవరైనా ఏ పరిధిలో వారి జీవితాన్ని ముందు కొనసాగించాలంటే భారత రాజ్యాంగ ప్రకారం వెళ్ళాలి. అట్లాగే క్రైస్తవులమైన మనం కూడా మనం అనుసరించాల్సిన విధానం, జీవించాల్సిన విధానం, పాటించాల్సిన విషయాలు అన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. వాక్యానుసారంగా జీవించాలి. కానీ ప్రాక్టికల్గా సంఘాలలో మేము వెళ్ళి చూస్తున్నది ఏంటంటే, పాస్టర్ గారులు వాక్యానుసారంగా చెప్తే ఊర్లో కట్టుబాట్లు, ఊర్లో పెద్దలు వాక్యానికి విరోధముగా, దైవ చిత్తానికి విరోధముగా, దేవుని నీతికి విరోధముగా మూఢ ఆచారాలు, మూఢ నమ్మకాలు చెప్తూ ఉంటారు. విశ్వాసులైన వారు ఇటెళ్ళాలా అటెళ్ళాలా, పాస్టర్ గారు మాట వినాలా, ఊర్లో వాళ్ళ మాట వినాలా ఆలోచన చేస్తూ చాలాసార్లు పాస్టర్ గారిని పక్కన పెడేస్తారు. ఎందుకంటే ఆయన ఎలాగా నొప్పించవచ్చు, ఊర్లో వాళ్ళు మాట వినకపోతే ఊరందరూ మనకి వ్యతిరేకం అయిపోతారు. మూఢనమ్మకాల వైపు వెళ్ళిపోవడం చూస్తే నాకు చాలా బాధ వేస్తుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు ఒక తీర్మానానికి రా. వాక్యం చెప్పేది చేయడానికి సిద్ధపడు. ఆ కట్టుబాట్లు, ఆ కులాచారాలు, ఆ మతాచారాలు ఈరోజే కాదు, అసలు సేవ అంటే ఏంటో చెప్పనా. ఇప్పుడు మాలాంటి పాస్టర్ గారులను కూడా మీరు ఏమంటే చేసుకోండి, మేము చిన్న ప్రార్థన చేసేస్తాం, మా కానుక ఇచ్చేయంటే ఈజీగా బతికివచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. కానీ యేసుప్రభు సేవ అలాగ వెళ్ళే. యేసుప్రభు సేవను మీరు గమనించండి. ఆయన సమరయులతో మాట్లాడకూడదు, వాళ్ళు నీళ్ళు తాకూడదు అనేది ఆ రోజు కట్టుబాటు, సాంఘిక దురాచారం. యేసుప్రభు ఆ దురాచారాన్ని ఖండించాడు. 7 రాతి బాణలు పెట్టకూడదు, 6 పెట్టాలి, యూదుల శుద్ధీకరణం మతాచారం, అది ఆ ఆచారాన్ని ఖండించాడు ఆయన. కుష్ఠరోగుల ఇంటికి వెళ్ళకూడదు, వాళ్ళతో కలిసి భోజనం చేయకూడదు అనేది ఆ రోజున్న ఆచారం. కానీ కుష్ఠరోగి సీమోని దగ్గర ఆయన కలిసి భోజనం చేశాడు. కడగా ఉన్న స్త్రీ మరొకళ్ళు ముట్టుకోకూడదు అనేది ఆ రోజుల్లో ఉన్న ఆచారం. కానీ కడగా ఉన్న స్త్రీ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకున్నా, ఆయన ఎందుకు ముట్టుకున్నా, నన్ను ఎందుకు అపవిత్రపరిచావని ఆమెను గద్దించలేదు. పైపిచ్చి ఆమెను స్వస్థపరిచి నీ విశ్వాసం స్వస్థపరిచిందమ్మా అన్నాడు. యేసుప్రభు సేవ గురించి ఇప్పుడు ఇంత వివరించలేను, కానీ చూస్తే అన్ని సాంఘిక దురాచారాలను ఆయన ఖండించుకుంటూ వచ్చాడు. నేటి దినాల్లో సేవకులైన వారు ఒకవేళ ఖండిస్తే ఆ సేవకులు ఎవరికి అక్కర్లేదు, ఆ సేవకులను పనిచేయరు, ఆ సేవకులు పక్కన పెడతారు. ఈనాడు ఎటువంటి సేవకులు కావాలంటే మీరు ఏమంటే చేసుకోండి, ఎలాగంటే చేసుకోండి, మేము ఆమెను అంటాం, చిన్న కానుక ఇచ్చేయండి వెళ్ళిపోతాం అంటే ఎంత మంచి పాస్టర్ గారో. నాకు తెలిసిన హై పెయిడ్ పాస్టర్ గారు ఉన్నారు, నా ఫ్రెండే. ఎంత జీతం, సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఇచ్చినంత జీతం ఇస్తారు ఆయనకి. ఇల్లు క్వార్టర్ ఫ్రీ, విశాఖపట్నంలో పెద్ద సంఘంలో ఇల్లు ఫ్రీ, కరెంటు బిల్లు ఫ్రీ, ఫోన్ బిల్లు ఫ్రీ, ఎవ్రీథింగ్ ఫ్రీ, వాళ్ళ లక్షల్లో శాలరీ. వదినాన వాళ్ళ సంఘానికి నేను కూడా వెళ్ళాను. వాక్యం చెప్తుంటే ఇంత జీతం ఇచ్చి పెట్టుకున్నారు ఈ పాస్టర్ గారిని, ఎంత మంచి వాక్యం చెప్తాడో అని కూర్చుంటే ఆయన ఏ వాక్యం చెప్పాడంటే, ఎక్కై మేరు చెట్టు ఎక్కాడు, అంజూరపు చెట్టు ఎక్కలే,
ఒలివల చెట్టు ఎక్కలే, ఇంకో చెట్టు ఎక్కలే, ఇంకో చెట్టు ఎక్కలే, ఏంటి తాడి చెట్టు ఎక్కలే, ఇంకో కొబ్బరి చెట్టు ఎక్కలే అని అలాగ ఒక 25 నిమిషాలు మాట్లాడి ఆమెనని కూర్చున్నాడు. మీ ఇద్దరు కలిసి భోజనం చేస్తున్నప్పుడు, అరే నువ్వు జక్క చెట్టు ఎక్కాడన్నావు, అసలు చెట్టు దిగు, ఆ గర్వం అనే చెట్టు దిగు, మతం అనే చెట్టు దిగు, అప్పుడు యేసు ఇంటికి వస్తాడని ఖండించకుండా, బుద్ధి చెప్పకుండా వాక్యం చెప్పేమంటే, అసలు పౌలు తిమోతికి ఏం చెప్పాడు? వాక్యంలో బుద్ధి చెప్పుము, ఖండించము అని చెప్పాడు కదా. నీకు అసలు ఖండం లేదు, ఏమీ లేదు. ఏ చెట్టు ఎక్కాడు? ఈ చెట్టు ఎక్కాడు, నువ్వు కూర్చుని పెట్టాడు. ఆయన నాతో అన్నాడు, అరే మనం వాళ్ళని ఖండిస్తే మనల్ని వాళ్ళు ఉంచుకుంటారేట్రా అన్నాడు. అంటే ఖండించకుండా వాక్యం చెప్తే ఆ పాస్టర్ గారు మంచోడు, ఎక్కువ జీతానికి కూడా పెట్టుకుంటారేమో. వాక్యము ఖండిస్తే మనుషులకు నచ్చడం లేదు. కానీ దేవుని వాక్యం యేసయ్య ఖండించాడు కాబట్టి శత్రువు అయ్యాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు విశ్వాసులుగా మీకు మాట చెప్తాను. మీ ముందు 2 మాటలు ఉన్నాయి. దేవుడి మాట ఉంది, మనుషుల మాట ఉంది. దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 19వ వచనం చదివితే, పేతురు యోహానుల సేవ విస్తరించింది. ప్రజలు అనేకులు ప్రభు దగ్గరికి వస్తున్నారు. ఈ సమయంలో అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం చదవండి. అధికారులు వచ్చి యేసు నామమున బోధ చేయకూడదని బుద్ధి చెప్పారు, ఆగమన్నారు. అప్పుడు వాళ్ళు 4:19 అపోస్తల కార్యాలు 4:19 ఏం చెప్పారు తెలుసా? అయ్యా, మీ మాట వినుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టం. మీ మాట వినాలా, మరి దేవుడి మాట వినాలని వారు బాధపడ్డారు. ఈరోజు నీ జీవితంలో కూడా నీ ముందు మనుషుల మాటలు ఉన్నాయి, మనుషుల ఆచారాలు ఉన్నాయి, దురాచారాలు ఉన్నాయి, కట్టుబాట్లు ఉన్నాయి, కులాన్ని ప్రోత్సహించే మాటలు ఉన్నాయి, మతాన్ని ప్రోత్సహించే మాటలు ఉన్నాయి, చెడును ప్రోత్సహించే మాటలు ఉన్నాయి, అవిశ్వాసంలోకి నెట్టేసే మాటలు ఉన్నాయి, అపవిత్రతకు త్రోసేసే మాటలు ఉన్నాయి. మరోప్రక్క అగ్ని వంటి దేవుని మాటలు ఉన్నాయి, వెలుగు వంటి దేవుని మాటలు ఉన్నాయి. జీవ మార్గంలో నడిపించి, క్రమ పద్ధతిలో పెట్టి, పవిత్రతను పెంచి, దేవుని కొరకు సిద్ధపరిచి, దేవుని ఎదుట సిగ్గుపడక్కర్లేని యోగ్యులైన సేవకుడు దేవుని బిడ్డగా సిద్ధపరచడానికి దేవుని మాటలు ఉన్నాయి. కాకపోతే మనుషుల మాటలు అనుకూలంగా, మనుషుల మాటలు సహజంగా, మనుషుల మాటలు మంచిగా కనబడతాయి. కానీ దేవుని మాట ఎలా ఉంటుంది తెలుసా? యోహాను సువార్త 6:60 ఉంది. ఇది కఠినమైన మాట, ఎవడు వినగలడు అని వెళ్ళిపోయారు అనేక మంది. కఠినమైన మాటను వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు శిష్యులు కాలేకపోయారు, అపోస్తులు కాలేకపోయారు. వారి వల్ల దేవుడు అద్భుత కార్యాలు జరగలేదు. కఠినమైన మాట అయినా నిలబడిన ఆ 12 మంది శిష్యులను దేవుడు అపోస్తులుగా మార్చుకున్నాడు. వారి చేత అద్భుతాలు చేయించాడు. వారిని దేశానికి, ఒక ప్రపంచానికి ఒక వెలుగుగా చేశాడు దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ప్రాక్టికల్గా నీ జీవితంలో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు, అనుదిన జీవితంలో నీ ముందు 2 మాటలు ఉన్నాయి. అటు దేవుడి మాట ఉంది, ఇటు మనుషుల మాట ఉంది. ఏ మాటకు నువ్వు తల ఉంచుతున్నావు, ఏ మాట వైపు నువ్వు మొగ్గు చూపుతున్నావు, పరిశీలన చేసుకో. అబ్రహాముకి సమస్య వచ్చింది, పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే దేవుడు ఇస్తానన్నాడు, ఎదురు చూడమన్నాడు, కనిపెట్టమన్నాడు. ఓ పక్క దేవుడి మాట నేను ఇస్తాను, ఎదురు చూడని. కానీ దేవుని మాట కఠినంగా ఉంది, ఎందుకంటే ఆలస్యమైపోతుంది. రెండోది వృద్ధాప్యం వచ్చేసింది. కానీ శారమ్మ మాట అనుకూలంగా ఉంది. ఒక యవనస్తురాన్ని పెళ్లి చేస్తాను, నీకు పిల్లలు పుడతారు అని ఆ మాట చెప్పడం ద్వారా శారమ్మ మాటకు లోబడి అబ్రహాము ఇంత విశ్వాసం కలిగిన వాడు, ఇంత భక్తి కలిగిన వాడు, ఇంత సమర్పణ కలిగిన వాడు. ఒక చిన్న విషయంలో శారమ్మ మాటకు లోబడి ఈ రోజున ప్రపంచ యుద్ధాలు జరగడానికి, మనశ్శాంతి లేకుండా ఉండటానికి, ఇజ్రాయిల్ యూదులు అరబ్బులు ఎప్పుడు కొట్టుకోవడానికి కారణం ఏంటంటే వినకూడని వారి మాట విన్నాడు. వినకూడదంటే భార్య మాట వినొద్దని కాదు నా ఉద్దేశం. అబ్రహాం భార్య మాట అన్నాడు, అంచేత ఏ పురుషులారా భార్య మాట వినొద్దని అట్లాంటి తప్పుడు బోధకు వెళ్ళకండి. అలాగైతే పిలాతు భార్య మాట వినలేదా? పిలాతు తీర్పు తీసినాడు, ఇలాడు భార్య చెప్పింది, అయ్యా నీతిమంతుని గురించి అన్యాయపు తీర్పు తీర్చొద్దు, దేవుడు నాకు రాత్రి చెప్పాడు. పిలాతు భార్య మాట విన్నాడు, ఎందుకంటే భార్య తన సొంత మాట చెప్పలేదు, దేవుడు చెప్పిన మాట చెప్పింది. అబ్రహాం భార్య మాట వినొద్దన్నాడని అలాంటి ప్రసంగాలకు నేను చేయట్లేదు. మీకు వినండి, ఎవరు వినదగునెవరు చెప్పిన అన్నారు. మంచి మాట చెప్తే, వాక్యానుసారం చెప్తే. అబ్రహాం ఆ మాట విని ఈ రోజుకి మధ్యాసియాలో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు, యుద్ధ వాతావరణంలో ఎప్పుడు నెలకు మనశ్శాంతి లేకుండా, ప్రశాంత వాతావరణం లేకుండా ఎల్లప్పుడూ యుద్ధం అవడానికి కారణం ఏంటంటే వినకూడని వారి మాట వినడమే. అబ్రహాం నీ జీవితంలో నీ ముందర ఎప్పుడు కూడా నేను చూస్తాను, ఒక మరణం దగ్గరికి వెళ్తే, ఓ పెళ్లి దగ్గరికి వెళితే, ఒక గృహప్రవేశానికి వెళితే, ఒక ఏదైనా పేరు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తే, మనుషుల మాటలు, దైవజనుడి మాటలు. ఎన్నో మార్లు దైవజనులుగా మేము దుఃఖపడి బాధపడి ఇంటికి వచ్చేస్తాం. మేము పిలుచుకుంటారు, కానా పెండ్లు విందుకు ఏసని పిలిచారు. కాకపోతే ఏసై చెప్పింది చేయకపోవడాన్ని బట్టి అక్కడ లోటు వచ్చింది, చెప్పిన తర్వాత దీవెన వచ్చింది.
పాస్టర్ గారు ఉండాలి ఖచ్చితంగా. కాకపోతే ఆ పాస్టర్ గారు అలా కూర్చొని ఉండాలి. మనం ఏం చెప్తే ఓకే అంటే ఓకే అన్న పరిస్థితికి వెళ్ళాలి. అది కాదమ్మా, వాక్యం ఇలా చెప్తుంది, దిస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇది వాక్యం ఇలా ఉంది అని చెప్తే వినని ప్రజలు ఈ రోజుల్లో మనం చూస్తాం. విననొల్లని వారైపోయారు ప్రజలు, లోబడనొల్లని వారైపోయారు ప్రజలు, విశ్వాసులు. మేము పురాతన క్రైస్తవులం, మేము పుట్టి క్రైస్తవులం, మేము ఫలానా సంఘానికి చెందిన, మా సంఘం సెంచురియన్ సంఘం అంటే 100 ఏళ్ల సంఘం, మీలాగా ఇవాళ రేపు వచ్చింది కాదు, మేము అన్యుల నుంచి మాన్యులం కాదు అని ఎన్ని మూఢాచారాలను క్రైస్తవ్యంలో చొరబొప్పుతున్నారో మీరు తెలుసా? దేవుని బిడ్డ, బాధతో వేదంతో చెప్తున్నాను, నీ ముందు మనుషుల మాటలు ఉన్నాయి, దేవుని మాట ఉంది. ఎవరి మాటకు నువ్వు తలూగుతున్నావో, ఏమి చేయడానికి నువ్వు సిద్ధపట్టుకుంటున్నావో, సరిపెట్టుకుంటున్నావేమో. చాలామంది సరిపెట్టుకొని చేస్తారు. మీకు తెలుసా దేవుని దైవజనుడి మాట వింటే ఎంత ఆశీర్వాదమో. ఎలీషా శిష్యుడు చచ్చిపోయాడు. 2 రాజులు 4వ అధ్యాయం మొదటి నుంచి చదివితే చచ్చిపోయాడు, అప్పులు చేసి చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోయిన తర్వాత అప్పులలో వచ్చి కొడుకులు తీసుకెళ్ళిపోతానంటున్నారు. ఏమి చెయ్యాలో తోచక, ఎవరికి చెప్పుకోవాలో తోచక ఆమె అన్నదమ్ములు దూరం అయిపోయారు, ఆమె తల్లిదండ్రులు దూరం అయిపోయారు. తెలుసు మీకు? కానీ అలాంటి సమయంలో ఆమె వెళ్ళకూడదు. ఎక్కడికి వెళ్ళిందంటే ఎలీషా దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. నీ జీవితంలో నువ్వెందుకు మనుషులు మాట్లాడుతున్నావంటే వాళ్ళు దూరం అయిపోతారని, వారి దగ్గరికి రారని, వేదిలెత్తే వదిలేని, నువ్వు ఒంటరివాడు అయిపోయినా 10,000 మందిగా దేవుడు చేయగలడు నిన్ను. మికా గ్రంథం 7వ అధ్యాయం ఈ మధ్య ధ్యానం చేస్తే చెదిరిపోయిన ప్రజలందరినీ తిరిగి మళ్ళీ నీ దగ్గర దేవుడు తీసుకొస్తాడు. నువ్వు భయపడిపోకు, మనుషులకు భయపడకు, పరిస్థితులకు భయపడకు, ఆర్థికానికి భయపడకు. దేవుణ్ణి ఆధారం చేసుకో, దేవుని వాక్యం అనుసరించడానికి తీర్మానం చేసుకో. దేవుని బిడ్డ, నువ్వు దేవుని బిడ్డవై ఉండి దేవుని మాట వింటున్నావా? వాక్యం అనుసరిస్తున్నావా? వాక్యానుసారమా, మనుషానుసారమా నీ బతుకు? వాక్యాన్ని ఉన్నట్టుగా నెరవేర్చడానికి, అనుసరించడానికి, చెప్పడానికి దైవజనులు, అనుసరించడానికి విశ్వాసం తీర్మానం చేసుకోకపోతే మనందరం కూడా దేవుని రాజ్యం పోగొట్టుకునే ప్రమాదం. ఎలీషా శిష్యుని భార్య అన్నదమ్ములు చేరదీయకపోయినా, తల్లిదండ్రులు చేరదీయకపోయినా దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ఏమనుకుంది తెలుసా? అప్పుల వాళ్ళందరికీ ఈమెను అడగొద్దని చెప్పేస్తాను అనుకుంది ఆవిడ. కానీ అలా చెప్పలేదు ఆయన. వెళ్ళమ్మా, ఇంటింటికి వెళ్ళు, కుండలు తీసుకురా, నూనెని వ్యాపారం చేయి, సిగ్గు విడిచిపెట్టు, ఇంటింటికి వెళ్ళడానికి సిగ్గు విడిచిపెట్టుకు, భయం విడిచిపెట్టు అని దైవజనుడు మాట విని ఆమె ఏ రోజు ఇంట్లో వచ్చి బయటికి రాని మనిషి ఇంటింటికి, ప్రతి ఇంటికి ఆ ఊరిలో వెళ్ళి కుండలు అడుక్కొచ్చి సమకూర్చి ఉన్న నూనెసి వ్యాపారం చేసి అప్పులు తీర్చడానికి దేవుడు కృప చూపాడు. ఆమె అప్పులన్నీ తీరే. కారణం ఏంటంటే దైవజనుడు మాట వింది. దైవజనుడు ఆమె అనుకున్నాడు చెప్పలేదు. ఆ రోజుల్లో ఎలీషాకి మంచి పలుకుబడి ఉంది. రాజుగారికి చెప్తే రాజుగారు అప్పులు ఎవరు అడగద్దంటే కొట్టేస్తారు, రుణమాఫీ అయిపోద్ది. కానీ దేవుడు అలా కాదు, నువ్వు చేసినప్పుడు తీర్చాలన్నందుక నీ వ్యాపారం నీకు, నీ ఇంటినే దీవిచ్చినట్టుగా. ఆమె గొప్పతనం ఏంటంటే దైవజనుడు చెప్పిన మాట వింది. 2 రాజులు 4వ అధ్యాయం మొదటి నుంచి 7 వచనాల సంగతి ఉంటుంది. 8వ వచనానికి వచ్చేసరికి ఘనురాలైన సునేమీరాలు కనబడుతుంది మనకి. ధనవంతురాలు, కోటలో నివసించే ఆమె జీవితంలో దైవజనుడు చేర్చుకుంది, దైవజనుడికి ఇల్లు కట్టింది, దైవజనుడికి భోజనం పెట్టింది, చాలా చేసింది. అంత మాత్రాన దైవజనుడి మాట వినలేదనుకుంటున్నారా? 6వ అధ్యాయంకి వచ్చేయండి. 8వ అధ్యాయంకి వచ్చేస్తే ఏముంటుంది అక్కడ? ఎలీషా చెప్పాడు, గనురాలని సునేమీరాలు తమ్మా, ఈ దేశంలో 7 సంవత్సరాలు కరువు రాబోతుంది, ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో అంటే దైవజనుడి మాట విని విడిచిపెట్టి వెళ్ళి ఆమె జీవితంలో కరువు నుంచి తప్పించుకుంది. దైవజనుడి మాట విని అప్పుల నుంచి విడుదల పొందారు. దైవజనుడి మాట విని కరువు నుంచి తప్పించుకున్నారు. కానా పెండ్లి విందులో ఆ అద్భుతము, ఆశ్చర్య కార్యము, సూచక్రియ ఎందుకు జరిగింది? ఆయన చెప్పిన మాట చేశారు. రాతి బాణంలో ద్రాక్షారసం అయిపోతే నీళ్ళు ఏమంటే అదేంటి ప్రభా, నీళ్ళకి ద్రాక్షారసానికి తేడా తెలియదా మాకు అనలేదు వాళ్ళు. దేవుడు చెప్పాడు, ఆయన చేశారంతే. వేసిన తర్వాత ముంచి వెయ్యండి అంటే అదేంటి ప్రభా, ద్రాక్షారసం అయిపోయాక నీళ్ళు వేయమని, ద్రాక్షారసంగా మార్చినాక వేయమనలేదు, నీళ్ళుగా ఉన్నప్పుడే వేసేమన్నాడు. వాళ్ళు వేస్తుండగా నీరు ద్రాక్షారసం అయింది. దేవుని మాటకి ఎదురు చెప్పక, దేవుని మాటనికి అనుకూలంగా లేకపోయినా, కఠినంగా ఉన్న పరిస్థితులు అలాగున్నా వారు అనుసరించారు, దేవుడి మాటకు లోబడ్డారు, సూచక్రియలు జరిగాయి. ఈరోజు నువ్వు క్రైస్తవుని చెప్పుకుంటున్నావు, మందిరానికి వెళ్తున్నానని చెప్పుకుంటున్నావు,
నా పుట్టు క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావు, పురాతన క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావు, మా సంఘం పలాందని చెప్పుకుంటున్నావు, ఇన్ని సంవత్సరాల సంఘం అని చెప్పుకుంటున్నావు, సంఘానికి పెద్ద పదవిలో ఉన్నానని చెప్పుకుంటున్నావు. వెల్ అండ్ గుడ్, వెరీ గుడ్, నేను కాదంటలేదు. అసలు చేసే క్రియల్లో నీ జీవిత విధానంలో వాక్యాన్ని అనుసరిస్తున్నావా, మానవ పద్ధతులను అనుసరిస్తున్నావా? ఎన్ని మానవ పద్ధతులు సంఘాల్లో చొరబడ్డాయి మీకు తెలుసా? ఈ రోజున సంఘాల్లో మానవ పద్ధతులను మూఢాచారాలను దురాచారాలను ఖండించుకుంటే కాలం గడిపేసే పరిస్థితులు చూస్తున్నాం. పాప క్షమాపణ, మారు మనసు, రక్షణానుభవం, పాపాన్ని విడిచిపెట్టడం అనుభవాలు, చెడు అలవాట్లు విడిచిపెట్టడం అనుభవాలు, దేవుడు చెప్పింది చేయటం అనే అనుభవాలు లేకుండా సంఘాలు ప్రబలిపోవడం, మనుషులతో నింపబడడం, ఆదాయం పెరిగిపోవడం, టవర్ మీద టవరు, గోడ మీద గోడ, మేడ మీద మేడ కడుతూ మా బిల్డింగ్ చూడు, మా లైటింగ్ చూడు, మా డెకరేషన్ చూడు అనుకునే స్థితికి వెళ్ళిపోతూ ఆత్మీయత లేని స్థితి మనం చూస్తున్నాం ఈరోజు. ఏ సంఘంలో దేవుడు ప్రేమిస్తాడో, అది ఏ సంఘమైనా సరే వాక్యానుసారంగా జీవించే సంఘము, వాక్యానుసారంగా ఉండేవారు. వాక్యం చెప్పింది చేయాలి. వాక్యం ఏం చెప్తుందో నీ ముందు మనుషుల మాటలున్నాయి, దేవుని వాక్యం ఉంది. మనిషాచారువా, వాక్యానుసారుడువా, పరిశీలన చేసుకో. ప్రేమతో హెచ్చరిస్తున్నాను, వాక్యానికి లోబడదాం, దైవిక నియమములోకి వద్దాం. నీ సీనియారిటీ కాదు ప్రభుకు కావాల్సింది, నీ సిన్సియారిటీ కావాలి. వాక్యం అనుసరించడం నీ ఎబిలిటీ కాదు, నీ ఎలిజిబిలిటీ కాదు. దేవుళ్ళకు నువ్వు ప్రభు కొరకు లోబడ్డం ప్రభుకు కావాలి. నేను ముగిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎవరి మాట వింటానికి తీర్మానం చేసుకున్నావు? మీ ఊర్లో పెద్దలు, మీ ఊర్లో కుటుంబ పెద్దలు, కుల పెద్దలు, మత పెద్దలు, ఆచార పెద్దలు మాటలు వినటానికి సిద్ధపడుతున్నావా? దేవుని వాక్యం ఏం చెప్తే అది చేస్తానని తీర్మానం చేసుకుంటున్నావా? ఎవరి మాట వింటున్నావో పరిశీలన చేసుకో. దేవుని మాట వింటే జీవం, దేవుని మాట వింటే రక్షణ, దేవుని మాట వింటే మేలు. దేవుని మాట వినటానికి సిద్ధపరచును గాక దేవుడు మళ్ళందరినీ. ఆమేన్.